అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లతో తాలిబన్ల హాస్పిటల్ పైన భారీ దాడికి పాల్పడింది పాకిస్తాన్ వైమానిక దాడిలో 400 మంది మృతి చెందారు. కాబుల్లోని హాస్పిటల్పై దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం. దాడిలో 400 మంది మృతి చెందడం, 250 మందికి పైగా గాయాల పాలవడం జరిగింది. అయితే డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్సను అందించేటువంటి హాస్పిటల్ పైన ఈ దాడి జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడి చేసినటువంటి పరిస్థితి, పాకిస్తాన్ దీన్ని ధృవీకరించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే రాత్రి జరిగినటువంటి కాబూల్లోని ఒక ఆసుపత్రి పైన జరిగినటువంటి వైమానిక దాడికి సంబంధించినటువంటి దాంట్లో కూడా విస్తుపోయే చర్యలు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. తాలిబాన్ ప్రభుత్వం అధికార ప్రతినిధి హమదుల్లా ప్రతీత్ తెలిపిన వివరాల ప్రకారం అయితే ఈ దాడిలో కనీసం 400 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరి ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే 250 మంది పైగా తీవ్ర గాయపడ్డారు. మొత్తం కూడా శిథిలాల కింద అనేక మంది కూడా చిక్కుపోయారు. సో మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు మరి అఫీషియల్ గా మరి ఎలాంటి ధృవీకరణ చేయలేదు. ముఖ్యంగా కాబూల్లోని ఒమీద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ని మరి వాళ్ళు ఏదైతే దానికి సంబంధించి పాకిస్తాన్ ఫైటర్ జెట్ దాడి చేసిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక మారక ద్రవ్యాలకు బానిసైనటువంటి చికిత్స అందించే ఈ హాస్పిటల్ ఇది. దాదాపు అక్కడ కూడా 2000 మంది పడకల పునరావాసం కేంద్రంగా ఉంటుంది ఆ హాస్పిటల్. దాదాపు 2000 పైగా ఉండే అంటే 2000 కంటే పైగా ఉండే పడకలు ఉండేటువంటి హాస్పిటల్ అది. సో అంత పెద్ద హాస్పిటల్లో ఒక్కసారిగా ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్ వచ్చి మరి దాడి చేయడం కూడా మరి తెలుస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీనికి మరి ప్రతిచర్య ఎలా తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సతీష్, కొంతకాలంగా అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గం అనేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో. సో విపరీతంగా ఈ మధ్య కాలం చాలా ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. సో తాలిబాన్ల ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సో ఈ కోణంలో ఎలా చూడాలంటారు? ఈ దాడులు ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. డెఫినెట్ గా ఇప్పట్లో ఆగే అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున దాడి ఇది. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఆసుపత్రిని లక్ష్యంగా చేస్తున్నామనే ఆరోపణలు మాత్రం పాకిస్తాన్ తోసిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తమ వైమానిక దళం కేవలం మిలిటరీ స్థావరాలు మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే ఖచ్చితత్వంతోనే లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేస్తున్నాం తప్ప హాస్పిటల్ పైన మేమెందుకు దాడి చేస్తాము అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. కానీ కావాలని పాకిస్తాన్ మా దేశ పౌరులని, మా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళను మొత్తం కూడా ప్రాణాలు తీయాలని పూనుకున్నారు. దీనికి ప్రతీకార చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు మరి ఆఫ్ఘనిస్తాన్ చెప్తా ఉంది. రోజు రోజుకి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం కూడా ఉద్ధృతమవుతుంది. దాదాపు 400 మంది పైగా మరి దీనికి సంబంధించి ఇదైనారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్ర స్థాయిలో మరి ఈ ఘటన జరిగింది, ఎంత తీవ్ర స్థాయిలో ఇదంతా కూడా జరిగింది. దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా మరి 250 లేదా ఇంకా పెరిగే అవకాశం ఉంది గాయపడిన వారు అని చెప్తా ఉన్నారు. ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదంతా కూడా మరి పెద్ద దాడి, అతిపెద్ద దాడి. అటు ఆఫ్ఘనిస్తాన్ లోనే పాకిస్తాన్ చేసినటువంటి అతిపెద్ద దాడి అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు విమర్శలు చేస్తా ఉంది. దీనికి జవాబుగా మేము ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీసుకుంటామంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రోజు రోజుకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం మొదలవుతుంది. ఏదైతే ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ కు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అదే స్థాయిలో కూడా మరి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కూడా యుద్ధం జరిగే కోణంలో కూడా ఈ ఉద్రిక్తలు అయితే నడుస్తున్నాయి. చూడాలి అసలు ఏం జరుగుతుంది. దీనికి జవాబుగా మరి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన ఎలాంటి వ్యూహాలు పన్నబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.
మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పైన విరుచుకుపడుతుంది పాకిస్తాన్. సో ఫైటర్ జెట్లతో మాత్రం తాలిబాన్ల హాస్పిటల్ పైన భారీ దాడికి పాల్పడింది. సో ఈ వైమానిక దాడిలో 400 మంది మృతి చెందారు. సో కాబూల్లోని హాస్పిటల్ పైన ఈ దాడి చోటు చేసుకుంది. అయితే పాకిస్తాన్ సైన్యం కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో 400 మంది మృతి చెందారు, 250 మందికి పైగా గాయపడ్డారంటే ఈ దాడి యొక్క తీవ్రత ఎంతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు కానివ్వండి, ఉగ్రవాద సమస్య కానివ్వండి, సో రెండు దేశాలని కూడా ముప్పతిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. సో తాను పెంచి పోషించినటువంటి ఉగ్రవాదానికి, తాను పెంచి పోషించి తాను ప్రోత్సహించినటువంటి తాలిబాన్ల సర్కారే ఇప్పుడు పాకిస్తాన్కు ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా డ్యూరాండ్ రేఖ వద్ద సో 2000 పైచిలుకు కిలోమీటర్లు ఉన్నటువంటి సరిహద్దు వివాదం కూడా రెండు దేశాలకు మరింత ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓపెన్ వార్కు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పటికే గల్ఫ్ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా అశాంతిని మిగులుస్తున్నాయనుకుంటే తాజాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి బహిరంగ దాడులు, ఓపెన్ వార్ కూడా మరింత భారీ స్థాయిలో నష్టాన్ని, మరి ముఖ్యంగా జనజీవన పూర్తి స్థాయిలో జనాన్ని కూడా సో హతం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి డ్రగ్స్కు బానిసైనటువంటి వారికి చికిత్సను అందించేటువంటి హాస్పిటల్ పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాం. సో పూర్తి స్థాయిలో వైమానిక దాడులు కూడా సాగినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. సో 250 మందికి పైగా సో తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యాన్ని కూడా మనం పరిశీలిస్తున్నాం. సో ఇంత భారీ స్థాయిలో దాడి జరిగినటువంటి నేపథ్యంలో తాలిబాన్ల ప్రభుత్వాన్ని కూడా దీన్ని ఖండించినటువంటి వైనం మనం చూస్తున్నాం. సో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పూర్తి స్థాయిలో మేము దాడులు చేస్తున్నామని, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకల కారణంగా ఇస్లామాబాద్కి ముప్పు పొంచి ఉందని పదే పాకిస్తాన్ ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈ ఆరోపణలను కూడా తాలిబాన్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తుంది. అవసరమైతే మేము కరాచీలో కూడా దాడి చేయడానికి, ఇస్లామాబాద్లో కూడా దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, లాహోర్లో అయినా దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పదే తాలిబాన్లు కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కానీ తాజాగా జరుగుతున్నటువంటి ఈ భారీ దాడులతో మాత్రం భారీగా మృతుల సంఖ్య పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా తాలిబాన్ల ప్రభుత్వం కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో సో తాజా దాడిపైన తాలిబాన్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, సో జరిగినటువంటి దాడిని మేము చేయలేదు అనేటువంటి కోణంలో పాకిస్తాన్ కూడా చిత్రీకరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇంత భారీ స్థాయిలో వైమానిక దాడి జరిగిందంటే ఏదైనా బలమైనటువంటి దేశం హస్తం లేకుండా ఇది సాధ్యం కాదు. ఇది చాలా స్పష్టంగానే కనబడుతుంది. మరి అలాంటి సందర్భంలో తాను చేసినటువంటి తప్పును పాకిస్తాన్ ఏ విధంగా కప్పిపుచ్చుకుంటుందో, సో తాలిబాన్ల ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన ప్రతీకారానికి దిగుతుందో వేచి చూడాలి.